నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. పెందుర్తి నియోజకవర్గం రాంపురం గ్రామంలో 2,25,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాంపురం పంచాయతీలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన రోడ్లు, డ్రైన్లు, జలజీవన్ మిషన్ ద్వారా నిర్మించబోతున్న వాటర్ ట్యాంక్ శంకుస్థాపన, అంగన్వాడీ బిల్డింగుల ప్రారంభోత్సవాలను ఎమ్మెల్యే చేశారు. అనంతరం జామి గంగునాయుడు, రాంపురం ఎంపీటీసీ గండి హిమబిందు, గండి భూషణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పంచకర్ల ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో నాకు పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేదన్నారు. ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రమే రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప గెలిచిన తరువాత ప్రజలు తమకి ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో వారికి ఎంత అభివృద్ధి చేసి చూపించాము అనేదే ముఖ్యమని అన్నారు. ఒక ఏడాదిలో 229 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాము అంటే దానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఓకే ఓకే సార్. మాకు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి మన గ్రామ ప్రజానీకం అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం, స్వాగత నమస్మాంజలు తెలియపరచుకుంటూ గారిని, పద్మా గారిని, పిన్నింటి పార్వతి గారిని, సభా గారిని ఈరోజు రాంపురం పంచాయతీలో అంగన్వాడీ బిల్డింగ్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, కొత్తగా శాంక్షన్ అయిన వాటర్ ట్యాంకు, 2 అంగన్వాడీ బిల్డింగ్లు, ₹1,00,00,000తో 1,10,00,000తో రోడ్లు ప్రారంభించుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇచ్చిన వెంటనే బ్రహ్మాండంగా పనులు చేసి మళ్ళీ ఓపెనింగ్లు కూడా ప్రారంభించుకోవడం అనేది ఒక పార్టీలో, ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్న మా అందరికీ కూడా ఎన్డీఏ కూటమి ద్వారా ఇది ఒక గౌరవం, ఒక తృప్తి. భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు రాబోతా ఉన్నాయి, మరిన్ని నిధులు రాబోతా ఉన్నాయి. తప్పకుండా వాటితో కూడా ఈ గ్రామానికి ఏం కావాలో పరిపూర్ణంగా అన్ని కార్యక్రమాలు, ఈ గ్రామమే కాదు, ఈ మండలమే కాదు, నియోజకవర్గం మొత్తం కూడా కార్యక్రమాలు తీసుకుని చేస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తాం. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, లోవా, తుని మండలం. శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం
9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా, తుని మండలం.